श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोध गुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामित तरंगचरत्सुहंसा देवालिसेवित पराङ्घ्रिपयोजलग्न जीवेश भेद गुणपूर्ति जगत्सु सत्वनीचोच्च भाव मुखनक्रगणैः समेता दुर्वाद्यजापति गिलैर्गुरुराघवेन्द्र वाग्देवता सरिदमुं विमलीकरोतु। మన రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు వెనుకటి రోజున యో భక్త్యా గురు రాఘవేంద్ర చరణ ద్వంద్వం స్మరణ్యః పఠేత్ స్తోత్రం దివ్యమిదం సదా నహి భవేత్ తస్యా సుఖం కించన కింత్విష్టార్థ సమృద్ధిరేవ కమలానాథ ప్రసాదోదయా కీర్తిర్దిగ్విదితా విభూతిరతులా సాక్షి హయాస్యోత్రహి అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఈరోజు ఇతి శ్రీ రాఘవేంద్రార్య గురురాజ ప్రసాదతః కృతం స్తోత్రమిదం పుణ్యం శ్రీమద్భిరప్పణాభిధైః. ఈ శ్లోకాన్ని రచించినటువంటి గ్రంథకర్త చెబుతూ ఉన్నారు. పదచ్ఛేదము ఇతి శ్రీ రాఘవేంద్రార్య గురురాజ ప్రసాదతః కృతం స్తోత్రం ఇదం పుణ్యం శ్రీమద్భిః హి అప్పణాభిధైః. అన్వయము అన్వయ ప్రతిపదార్థం. ఇతి పుణ్యం ఇదం స్తోత్రం శ్రీ రాఘవేంద్రార్య గురురాజ ప్రసాదతః శ్రీమద్భిః అప్పణాభిధైః కృతం హి. ఇతి అంటే వెనుక చెప్పిన రీతిగా పుణ్యాన్ని ఇచ్చేటటువంటి ఇదం ఈ స్తోత్రం, ఈ రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి స్తోత్రము శ్రీ రాఘవేంద్రార్య గురురాజ ప్రసాదతః. శ్రీ రాఘవేంద్రులనేటటువంటి పేరు కలిగినటువంటి ఆర్య పరమ పూజ్యులైనటువంటి గురురాజ, గురువులందు రాజువలే ఉండేటటువంటి, అంటే రాఘవేంద్ర స్వాముల వారి కాలమునందున్నటువంటి గురువులలో రాజుల వలె ఉన్నటువంటి గురురాజుల ప్రసాదతః అనుగ్రహము చేత కృతం చేయబడినది, రచింపబడినది హి ఇది నిజము అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం, వెనుక చెప్పిన విధంగా పుణ్యప్రదమైనటువంటి ఈ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్తోత్రము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి రాఘవేంద్ర అనేటటువంటి పేరు కలిగినటువంటి రాఘవేంద్ర స్వాముల వారి కాలమునందున్నటువంటి గురువులలో శ్రేష్ఠులైనటువంటి గురురాజుల అనుగ్రహము చేత రచింపబడినది. ఇది నిజము.
ఇక విశేష వివరణను చూద్దాం. ఈ శ్లోకానికి రెండు విధములైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. మొదటిది అప్పణాచార్యుల వారు ఏమని చెప్పుకుంటూ ఉన్నారు అని అంటే, నేను ఈ స్తోత్రాన్ని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి అనుగ్రహము చేత మాత్రమే నా చేత చేయబడినది అని చెబుతూ ఉన్నారు. అంటే నా యొక్క పాండిత్య ప్రతిభ చేత, నా యొక్క జ్ఞానము చేత, నా స్వశక్తి సామర్థ్యముల చేత నేను ఈ స్తోత్రాన్ని రచించలేదు. కేవలము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి అనుగ్రహము చేత వారి స్తోత్రము నా చేత రచింపబడినది అని వినయంగా స్వాహంకార ఖండన చేసుకుంటూ ఉన్నారు. నేను మొట్టమొదటి చెప్పినట్లుగా స్తోత్ర పాఠము ప్రారంభం చేసేటప్పుడు చెప్పినట్లుగా అస్మద్గురూణామాధిక్యం కవి కోవానువర్ణయే తథాపి తత్ప్రసాదేన భక్త్యా కించిద్ వదామ్యహం అని రాఘవేంద్ర విజయ కావ్యాన్ని రచించినటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల పూర్వాశ్రమపు మేనల్లుడైనటువంటి నారాయణాచార్యుల వారు చెప్పుకున్నారు. అంటే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి మహిమను వర్ణించడానికి ఏ పండితునికి సాధ్యమవుతుంది? ఎవనికి సాధ్యం కాదు. అయితే మీరెందుకు వారి జీవిత చరిత్రను రాయడానికి బయలుదేరారు అంటే, తథాపి తత్ప్రసాదేన భక్త్యా కించిద్ వదామ్యహం, కేవలము ఆ రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహము చేత, వారి యందున్నటువంటి భక్తి అతిశయము చేత కొంత నేను చెబుతున్నాను అని చెప్పుకున్నారు. అదేవిధంగా అప్పణాచార్యుల వారు కూడా ఈ స్తోత్రము నా శక్తి సామర్థ్యముల చేత రచింపబడినటువంటిది కాదు, కేవలము స్తోత్ర ప్రతిపాద్యులైనటువంటి గురువులైన గురురాజులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహము చేత మాత్రమే నా ఈ స్తోత్రము నా చేత రచింపబడినది అని సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇక మనకు శ్రీమద్భిః అప్పణాభిధైః అని, శ్రీమద్భిః అంటే శ్రీమంతులైనటువంటి, అప్పణాభిధైః అప్పణాచార్యుల చేత రచింపబడినటువంటిది ఈ స్తోత్రము అని. అయితే శ్రీమద్భిః అంటే శ్రీమంతులు, అంటే శ్రీమంతులు అంటే ఏ విషయమునందు శ్రీమంతులు అంటే, డబ్బున్నది కాబట్టి వాడు శ్రీమంతుడు అని అర్థం కాదు. ఇక్కడ శ్రీమంతుడు అంటే అప్పణాచార్యుల వారు వినయాది గుణములు, సద్గుణములను నిండుగా కలిగినటువంటి వారు కాబట్టి, వారి యొక్క సద్గుణములు మెండుగా ఉన్నవి కాబట్టి, వారిలో అటువంటి సద్గుణములనేటటువంటి సంపద కలిగినటువంటి వారు శ్రీమద్భిః అంటే శ్రీమంతులైనటువంటి అప్పణాచార్యులు అనే దానికి అర్థం. ఇక అప్పణాచార్యులు వారే రచిస్తూ అప్పణాభిధైః అని బహువచనాన్ని అప్పణాచార్యుల చేత అని తమను తాము ఎందుకు బహువచనముతో సంబోధించుకున్నారు అనేటటువంటి అనుమానం మనకు వస్తుంది. ఎవరైనా నా చేత అని ఏకవచనం చెప్పుకుంటారు, బహువచనం అప్పణాచార్యుని చేత అని చెప్పడానికి బదులుగా అప్పణాచార్యుల చేత అప్పణాభిధైః అని చెప్పారు. అంటే అప్పణాచార్యుల వారికి అహంకారం ఉన్నదా? తనను తాను మేము వస్తున్నాము పోతున్నాము అని బహువచనముతో తమకు తాము గౌరవించుకునేటటువంటి అహంకారము కలిగినటువంటి వారా అనే అనుమానం వస్తే, దానికి మొదటే చెప్పినట్లుగా శ్రీమద్భిః అంటే శ్రీమంతులంటే ఏ విధంగా? వినయాది సద్గుణ సంపన్నులు అని అర్థం. శ్రీమద్భిః అప్పణాభిధైః అని బహువచనం ప్రయోగించినంత మాత్రాన వారు అహంకారము కలిగి ఉన్నారు అని మనము అర్థం చేసుకుంటే,
వారిని మనము అపార్థం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే వెనుకటి శ్లోకాలలో సముద్ధర గురో మాం మగ్న రూపం సదా సంసారే అక్షయసాగరే అనేటటువంటి శ్లోకంలో సంసార సముద్రమునందు మునిగిపోతున్నటువంటి నన్ను ఉద్ధరించాలి అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని ప్రార్థించారు. అక్కడ తమను తాము ఏకవచనముతో సంబోధించుకున్నటువంటి అప్పణాచార్యుల వారు ఇక్కడ బహువచనానికి ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటే, నేను అనేటటువంటి అహంకారము లేకుండా అప్పణాచారులు మంచి జ్ఞాన సంపన్నులు, జ్ఞానము భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు. జ్ఞానము భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారికి సర్వకాల సర్వావస్థల యందు సదా ఒక జ్ఞానం ఉంటుంది. ఏమిటి? నాహంకర్త హరికర్త, నేను కర్తను కాదు, భగవంతుడే కర్త. తథాపి మత్కృత పూజ తత్ప్రసాదేన న అన్యథ, నా చేత చేయబడినటువంటి ఈ పూజ కూడా భగవంతుని చేత చేయించబడినది అని. కాబట్టి ఆ ఒక నేను చేయటం లేదు, నాలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు, నాలో ఉన్నటువంటి 24 మంది తత్వాభిమాని దేవతలు, ఆయా ఇంద్రియములందుండి ఆయా తత్వాభిమాని దేవతలయందు అంతర్గతుడై ఉన్నటువంటి భగవంతుడు చేయిస్తున్నాడు నా చేత అన్నప్పుడు, ఇంతమంది దేవతలు భగవంతులు అందరూ ఉన్నప్పుడు అక్కడ బహువచనం కాబట్టి ఆ దృష్టితో నేను చెయ్యటం లేదు, నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకార రాహిత్యాన్ని సూచించే విధంగా అప్పణాచారుల చేత అప్పణాభిధై అని అక్కడ బహువచనాన్ని ప్రయోగించారని మనం అర్థం చేసుకోవాలి. కానీ విరుద్ధంగా అప్పణాచారులు తమను తాము గౌరవించుకుంటూ బహువచనాన్ని చెప్పుకున్నారు అనడం అనేటువంటిది సమంజసము కాదు. ఇంకొక ఉదాహరణ, పీఠాధిపతులు సన్యాసులు వాళ్ళు మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నేను పోతున్నాను, నేను ఈ పని చేశాను, అక్కడికి వెళుతున్నాను అని ఏకవచనంతో చెప్పుకుంటాం. అయితే పీఠాధిపతులు సన్యాసులు మేము వస్తున్నాము, మేము చేస్తాము అని బహువచనాన్ని చెప్పుకుంటారు. వారు ఒకరే అయినా ఎందుకు బహువచనం అంటే, అక్కడ వాళ్ళు నేను నాది అనేటటువంటి అహంకార మమకారములను త్యజించి సర్వసంగ పరిత్యాగులై సన్యాసాశ్రమాన్ని స్వీకరించుంటారు. కాబట్టి నేను అని తనను సంబోధించుకుంటే, నాది అని సంబోధించుకుంటే అహంకార మమకారాలు పెరిగి సన్యాస ఆశ్రమ ధర్మానికి అవి చ్యుతిని కలిగిస్తాయి అని చెప్పి, నేను ముందే చెప్పినట్లుగా తమలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు తత్వాభిమాని దేవతలు ఈ పనులను చేయిస్తున్నారనేటటువంటి జ్ఞానము వారికి ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని వారు బహువచనంతో పీఠాధిపతులు సన్యాసులు మాట్లాడుతూ ఉంటారు. అలాగే మాట్లాడాలి. ఆ జ్ఞానానుసంధానముతోనే పీఠాధిపతులు సన్యాసులు మాట్లాడాలి. అందుకే అక్కడ బహువచనాన్ని తమకు తాము చెప్పుకుంటారు. అదేవిధంగా అప్పణాచార్యుల వారు మహాజ్ఞానభక్తి వైరాగ్య సంపన్నులు కాబట్టి, నేను నా చేత రచింపబడినది అని ఏకవచనంతో చెప్పుకుంటూ అహంకార ప్రదర్శన మమకారము యొక్క ప్రదర్శన చెయ్యకుండా వినయంగా నాలో ఉన్నటువంటి భగవంతుడు ఇంద్రియాభిమాని తత్వాభిమాని దేవతలు నా చేత చేయించినారు అని చెప్పినారు అని మనం అర్థం చేసుకుంటే అది సరి అయినటువంటి అర్థంగా మనకు తెలుస్తుంది. అది సరి అయినటువంటిది. ఇది ఒకటైతే, ఇక్కడ ఈ శ్లోకము అప్పణాచారుల వారి చేత రచింపబడింది అని వారే చెప్పుకున్నారు అని మనం చెప్పుకున్నాం. ఇంకొకటి, ఇది అప్పణాచారుల వారు రచించలేదు. ఎందుకంటే మనం మొదటే చెప్పుకున్నాం,
రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సజీవ బృందావన ప్రవేశము చేస్తున్నారు అనేటటువంటి విషయము బిచ్చాల గ్రామంలో ఉన్నటువంటి అప్పణాచారులకు తెలిసి వారు వెంటనే భరితులై స్వాముల వారిని చూడాలి అనేటటువంటి తపనతో వారు శ్రావణ మాసము, వర్షాకాలము, తుంగభద్ర నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నది. అయినా భక్తి ఉద్రేకముతో, భావోద్వేగముతో రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని ఆశువుగా రచిస్తూ శ్రీపూర్ణబోధ గురుతీర్థ పయోబ్ధిపారా అని రచిస్తూ పరిగెడుతూ వచ్చినప్పుడు మంత్రాలయానికి వచ్చి చూస్తే స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు బృందావన ప్రవేశం చేసేశారు. బృందావనము కనబడినది. ఎప్పుడైతే వారు స్వాముల వారిని, రాఘవేంద్ర స్వాముల వారిని చూడలేక వారి బృందావనాన్ని చూచినప్పుడు వారి కంఠము దుఃఖముతో, ఉద్విగ్నతతో గద్గదమైపోయినది. కంఠము మూగబోయినది, మాటలు పెగలటం లేదు. విభూతిరతులా అని వాళ్ళ స్తోత్రము నిలబడిపోయింది. తర్వాత బృందావనము నుండి సాక్షి హయాస్యోత్రహి అని రాఘవేంద్ర స్వాముల వారు ఆ స్తోత్రానికి అభయాన్ని ఇచ్చారు, ఆశ్వాసనను అనుగ్రహించారు. కాబట్టి తరువాత వారి మాటలు పెగలలేదు. కాబట్టి దీనిని అక్కడ ఎప్పుడైతే రాఘవేంద్ర స్వాముల వారి బృందావనాన్ని దర్శించి అప్పణాచార్యుల వారు గద్గద కంఠభరితులై ఇక ముందు స్తోత్రము పెగలక మూగబోయి నిలబడినప్పుడు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సాక్షి హయాస్యోత్రహి అన్న తరువాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు, ఆ సమయంలో ఉన్నటువంటి భక్తులు ఈ శ్లోకాన్ని ఇతి శ్రీ రాఘవేంద్రార్య గురురాజ ప్రసాదతః కృతం స్తోత్రమిదం పుణ్యం శ్రీమద్భిరి అప్పణాభిధై అని ఈ స్తోత్రాన్ని రచించటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, భక్తులు రచించటం చేత అప్పణాచారులను గౌరవప్రదంగా శ్రీమద్భిరప్పణాభిధై, శ్రీమంతులైనటువంటి అప్పణాచారుల వారి చేత రచింపబడినటువంటి ఈ స్తోత్రము అని ఆ సభికుల చేత రచింపబడినదిగా రచించబడినది. అప్పుడు వాళ్ళు అప్పణాచారుల వారిని ప్రార్థించినప్పుడు అప్పణాచార్యుల వారు ఈ శ్లోకాన్ని ఈ స్తోత్రంలో చేర్చటానికి వారు ఒప్పుకున్నారు అని ఇంకొక వ్యాఖ్యానము. మనకు ఇక్కడ ఏ వ్యాఖ్యానము సమంజసమైనటువంటిది అని అంటే రెండూ కూడా సమంజసమైనటువంటిదే. ఒకటి సాక్షి హయాస్యోత్రహి అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఆ స్తోత్రానికి అభయమిచ్చిన తరువాత వీరు అప్పణాచార్యుల వారు మళ్ళీ సామాన్య స్థితికి వచ్చి ఏ విధంగా అయితే శ్రీమన్ న్యాయసుధాయందు జయతీర్థుల వారు నశబ్దాబ్దౌగాడాహ అని చెప్పుకుంటూ శ్రీమత్పూర్ణ ప్రమతి గురు కారుణ్య ప్రపన్నాహ మాన్యాస్మహ అని జయతీర్థుల వారు చెప్పుకుంటారు. నాకు ఈ సన్మానము, ఈ గొప్పదనము అందరి చేత మాన్యుడుగా అవుతున్నాను అంటే కేవలము మధ్వాచార్యుల పరమ కరుణకు పాత్రుడైనందువల్లనే నాకు ఈ స్థానమానములు లభించినవి అని జయతీర్థుల వారు చెప్పుకున్నారు. అదేవిధంగా అప్పణాచార్యుల వారు కూడా ఇతి శ్రీ రాఘవేంద్రార్య గురురాజ ప్రసాదతః కృతం స్తోత్రమిదం పుణ్యం శ్రీమద్భిరప్పణాభిధై అని వారు కూడా స్వాహంకార ఖండనం చేసుకుంటూ ఆ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి ఈ స్తోత్రాన్ని నేను ఆ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి అనుగ్రహము చేత మా చేత రచింపబడినది అని, నేను, నాది, నా చేత, నేను అనేటటువంటి అహంకార మమకారములను వదిలి శ్రీమద్భిరప్పణాభిధై అని బహువచనముతో చెప్పుకున్నారు. అంటే అహంకారమును త్యజించినారు, గర్వము చూపించలేదు అని
ఈ విధంగా మనం అర్థం చేసుకున్న సరి అయినటువంటిదే. ఇక రెండవ వ్యాఖ్యానంలో మనం మొదట చెప్పుకున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి సభికులు ఈ స్తోత్రాన్ని రచించి అప్పణాచార్యుల వారిని ప్రార్థించినప్పుడు అప్పణాచార్యుల వారు దానికి అంగీకరించి ఈ శ్లోకాన్ని స్తోత్రంలో చేర్చబడింది అనేటటువంటిది కూడా మనకు సముచితంగా ఉంటూ ఉన్నది. మొత్తానికి ఈ స్తోత్రము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిది. ఈ స్తోత్రంలో రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని స్తుతించటానికి ఎవనికి సాధ్యం కాదు. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అని స్పష్టంగా వారి పేరును ఉచ్చరించటానికి కూడా యోగ్యత లేనటువంటి వారిని గురించి స్తోత్రం చేయటానికి ఎవని వల్ల సాధ్యమవుతుంది అంటే ఎవరైతే ఆ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి అనుగ్రహానికి పాత్రులై ఉంటారో వారికే సాధ్యమవుతుంది. వారి అనుగ్రహానికి అపారంగా పాత్రులైనటువంటి వారు అప్పణాచార్యుల వారు. కాబట్టి అప్పణాచార్యుల వారి చేత ఈ దివ్యమైనటువంటి తారక మంత్రమైనటువంటి ఈ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్తోత్రము రచింపబడినది. నేను మొదటి రోజే చెప్పినట్లుగా మూకోపి యత్ప్రసాదేన ముకుంద శయనాయతే రాజరాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే అని చెప్పుకున్నాం. ఎవరైతే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని ఆశ్రయిస్తారో వారు ఆగర్భదరిద్రులైన కుబేరులవుతారు. ఆగర్భదరిద్రుడైన కుబేరుడవుతాడు. పుట్టు మూగవాడైన వాక్చతురుడవుతాడు, వాగ్మి అవుతాడు అని. కాబట్టి అదేవిధంగా ఇక్కడ అప్పణాచార్యుల వారు కేవలము రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి అనుగ్రహము చేత మాత్రమే వారి ఈ స్తోత్రాన్ని రచించారు అని చెబుతూ మళ్ళీ ఇంకొక మారు మీకు ఇక్కడ కన్నడంలో గురు జగన్నాథదాసుల వారు చెప్పినట్లుగా వారి రాఘవేంద్ర విజయం అనేటటువంటి కన్నడ కావ్యంలో చెప్పినట్లుగా ರಾಘವೇಂದ್ರರ ವಿಜಯ ಪೇಳುವೆ ರಾಘವೇಂದ್ರರ ಕರುಣಬಲದಲ್ಲಿ ರಾಘವೇಂದ್ರರ ಭಕುತರಾದವರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ವೇದ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣ ಕಥೆಗಳ ನೋದಿ ಕೇಳ್ದವನಲ್ಲ ತತ್ವದ ಹಾದಿ ತಿಳಿದವನಲ್ಲ ಬುಧಜನರ ಸಂಘ ಮೊದಲಿಲ್ಲ ಮೋದ ತೀರ್ಥ ಪದಾಬ್ಜ ಮಧುಕರರಾದ ರಾಘವೇಂದ್ರರ ಪಾದ ಪದ್ಮ ಪರಾಗ ಸ್ಪರ್ಶ ಲೇಷ ಮಾತ್ರದಲ್ಲಿ ಕೃತಿಯ ಮಾಡುವ ಶಕುತಿ ಪುಟ್ಟಿತು ಮತಿಯ ಮಾನ್ಯವು ತಾನೇ పోయిತು అని వారు ఏ విధంగా గురు జగన్నాథదాసుల వారు చెప్పుకున్నారో రాఘవేంద్రుల వారి చరిత్రను నేను చెబుతాను. వారి కరుణాబలము చేత నేను వేద శాస్త్రములను చదివినటువంటి పండితుడను కాను, తరువాత పండితుల సమాగమము లేదు. ఆనంద తీర్థులనేటటువంటి వారి పాద కమలముల యందు ఒక భ్రమరము వలె ఉన్నటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి ఆ పాద పద్మములకు అంటినటువంటి ధూళి యందు ఒక్క లేశము స్పర్శ, ఆ ధూళికణ లేశ స్పర్శ మాత్రము చేత నాకు ఈ కావ్యము రచించేటటువంటి శక్తి పుట్టినది, నా యొక్క బుద్ధి మాంద్యము పోయినది అని గురు జగన్నాథదాసుల వారు చెప్పుకున్నట్లుగా ఇక్కడ అప్పణాచార్యుల వారు కూడా అదే విధంగా స్వాహంకార ఖండనము చేసుకుంటూ ఈ స్తోత్రాన్ని రచించాను, ఈ స్తోత్రము నా చేత రచింపబడినది అని చెప్పటం జరిగింది అని చెబుతూ ఇక్కడికి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి స్తోత్రము సమాప్తి అయినది. అయితే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అనేటటువంటి ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ ఈ స్తోత్రము తరువాత చివరగా చెప్పి ముగించడం అనేటటువంటిది ఒక పద్ధతిగా ఉంటూ ఉన్నది. ఆ పూజ్యాయ రాఘవేంద్రాయ అనేటటువంటి ఆ శ్లోకము యొక్క అర్థాన్ని, విశేషార్థాన్ని, వివరణను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.